Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తుదారులకు మరోసారి ఊరట కలిగించి కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ ఫీజుల చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 25% రాయితీ ప్రకటించింది. ఈ సౌకర్యం జూలై 31, 2026 వరకు అమల్లో ఉండనుంది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని ఇంకా పూర్తి చెల్లింపులు చేయని వారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటగా మారింది. చాలా మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లింపుల్లో ఆలస్యం చేస్తుండటంతో పెండింగ్ మొత్తాలను వేగంగా వసూలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రాయితీని ప్రకటించింది. నిర్ణీత గడువులోపు ఫీజులను చెల్లిస్తే 25% తగ్గింపుతో చెల్లించే అవకాశం లభిస్తుంది. రాష్ట్రంలో అనుమతి లేని లేఅవుట్లు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో వాటిని చట్టబద్ధ వ్యవస్థలోకి తీసుకురావడమే ఎల్ఆర్ఎస్ పథకం ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియ పూర్తయితే ప్లాట్లకు లీగల్ హోదా లభించి భవన అనుమతులు పొందడం సులభమవుతుంది. అలాగే రిజిస్ట్రేషన్, కొనుగోలు, అమ్మకాల ప్రక్రియలు కూడా సాఫీగా సాగేందుకు ఇది సహాయపడుతుంది. ఇప్పటికే పలుమార్లు గడువులు పొడిగించినప్పటికీ చాలామంది దరఖాస్తుదారులు ఇంకా ఫీజులు చెల్లించకపోవడం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో రాయితీతో మరో అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి గడువు ముగిసిన తర్వాత ఎలాంటి పొడిగింపు లేదా అదనపు రాయితీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఎంఏ అండ్ యూడీ శాఖ దరఖాస్తుదారులను అప్రమత్తం చేస్తూ చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే చెల్లింపులు పూర్తి చేసుకోవాలని సూచించింది. గడువులోపు రాయితీని వినియోగించుకుంటేనే పూర్తి ప్రయోజనం పొందవచ్చని తెలిపింది. మొత్తంగా ఈ నిర్ణయం వేలాది మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఆర్థిక భారం తగ్గించేలా ఉండటమే కాకుండా ప్రభుత్వానికి రావాల్సిన పెండింగ్ బకాయిల వసూళ్లలో కూడా గణనీయమైన పురోగతి దోహదం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.